వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంశం రోజు రోజుకు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు చర్చనీయాంశంగా మారింది. మాట్లాడదాం ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ సార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ఎట్లా రోజు సార్, రోజు రోజుకు ఒక అంశం బయటపడుతూ ఉంది. ఇవాళనే జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఇష్యూని ఎట్లా చూస్తారు? చూడండి, అరెస్ట్ చేశారని అఫీషియల్గా పోలీసు వాళ్ళు చెప్పలేదు. ఒకటి, ఇష్యూస్ ఏమీ బయటపడలేదు, ఏమీ జరగలేదు. జానీ మాస్టర్ దగ్గర ఆమె అసిస్టెంట్గా జాయిన్ అయింది. జానీ మాస్టర్ గారి దగ్గర మొత్తం టోటల్గా ఆ అమ్మాయి ఒక 7 సంవత్సరాలు వర్క్ చేసింది. దాంట్లో ఒడిదుడికులు ఏంటో, కష్టాలు ఏంటో, ఆమె మొత్తం టోటల్గా ఎలాగ వేధించారో మరి ఆమె చూస్తే ట్విట్టర్లోని వీడియోలో చూస్తే ఒకలాగా ఉన్నాయి, ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఒకలాగా ఉంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్ కనుక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మాయిని కానీ ఆయన కానీ ఇద్దరిని సస్పెండ్ చేయాలి. యూనియన్లో ఇద్దరిని సస్పెండ్ చేసి నిజ నిర్ధారణ అయిన తర్వాతనే ఇద్దరికి వర్క్ ఇవ్వాలి. తొందరపాటుగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారు ఫీడ్ చేసి వాళ్ళ కంపెనీ మేము ఆఫర్స్ ఇస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, అది ఆఫర్స్ ఇస్తారని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. నేను ఒకటి. రెండో విషయం నేనేం చెప్తున్నానంటే, ఏది ఏమైనా ఒక అమ్మాయికి అబ్బాయి ఆఫర్ ఇచ్చాడా లేకపోతే అమ్మాయిని వేధిస్తున్నాడా, మనకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనకు సి టీమ్స్ ఉన్నాయి, మనకి ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్లు ఉన్నాయి. ఈరోజు మీరు ఏదైతే చేశారో ఆ రోజు మీరు ఎక్కడ జరిగిందో దాడి అక్కడ ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు, అక్కడ మేనేజర్కి ఎందుకు ఇన్ఫామ్ చేయలేకపోయారు, అక్కడ హీరోకి ఎందుకు ఇన్ఫామ్ చేయలేకపోయారు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఏముందని భయపిస్తున్నారు, నాకు అవకాశాలు ఇవ్వని భయపిస్తున్నారంటే నేను ఒకటి చెప్తున్నాను మీకు, అవకాశం కోసం మన జీవితాన్ని పనం పెట్టుకుంటామా? అవకాశం కోసం మన మానవ ప్రాణాలు తాకట పెడతామని అడుగుతున్నాను నేను. మన అవకాశం అవసరమానికంటే అడుక్కో తింటాం, బతుకుతాం. టాలెంట్ ఉంటే, నసీబ్ ఉంటే మనకు వస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు తొక్కేయడానికి ఎవరి వల్ల కాలేదు. మీరు ఎవరి వల్ల ఇంత మహామహ హీరోయిన్లు ఉన్నారు, అందరూ అవకాశాల కోసం అవకాశం అంటే ఇలాగే మీకు కాస్టింగ్ కోచ్లు ఉన్నారా? కాదు కదా. అవకాశం ఉంటే వాళ్ళు నెంబర్ 1 హీరోయిన్లు అయ్యారు, ఎంతోమంది అయ్యారు, ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు ఆ అవకాశం ఇచ్చింది మీరు, ఆ అవకాశం జానీ మాస్టర్కి ఇచ్చింది మీరు. 7 సంవత్సరాలు మీరు అసిస్టెంట్ కార్డు ఎవరు కట్టారు, డ్యాన్స్ మాస్టర్ కార్డు ఎవరు కట్టారు. ఈరోజు మొత్తం టోటల్గా డ్యాన్సర్ నుంచి మొత్తం బయలాగా విరుద్ధంగా మొత్తం డాన్స్ నుంచి డ్యాన్స్ అసిస్టెంట్ ఎలాగయ్యారు, డ్యాన్స్ మాస్టర్ ఎలాగయ్యారు. ఇన్ని పెద్ద సినిమాలకు ఈరోజు టాప్ డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి ఈరోజు అల్లు అర్జున్ గారు మీకు అమ్మ మేము ఉన్నాం అండగా మీకు డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా మేము ఇస్తామని అన్నారు. అంటే యాజ్ అ టాలెంటెడ్ ఈరోజు మీకు విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల్లో ఏదో మీరు ఆల్రెడీ జరిగింది కనుక మీకు విభేదాల్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. అది మేము చెప్పడానికి లేదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మీ తప్పు కూడా మాకు అంటే నేను ట్విట్టర్లో కానీ అన్నీ చూస్తే ఆయన నా గురువు అన్నావు, నా దైవం అన్నావు, ఆయనే నా లైఫ్ అన్నావు, నేను ఎక్కడి నుంచో వచ్చినాను, ఇంత దాన్ని చేసినా అని చెప్పి మీరు చెప్పిన మాటల్లోనే తీసుకుంటే మీకు ఎక్కడ మన పోక్సో చట్టం వర్తిస్తుంది, ఎక్కడ పోక్సో చట్టం నుంచి మీకు లేఖిక దాడులు జరిగాయి, మీకు అక్కడి నుంచి మీరు మొత్తం టోటల్గా షారుఖ్ ఖాన్ గారితో చూసినా, మీరు సల్మాన్ గారితో చూసినా, ఇంకొకరితో చూసినా ఇట్స్ అ టాప్ ప్రయారిటీ మీకు ఉంది కదా. ఒక 5 స్టార్ మీ హోటల్ ఆయన పక్కనే మీకు 5 స్టార్ హోటల్ వేశారు కదా. మామూలుగా ఒక డ్యాన్స్ అసిస్టెంట్గా మీకు మామూలుగా 3 స్టార్ హోటల్ కదా వేసేది, ఒక డ్యాన్సర్గా మీకు మామూలు హోటల్ కదా వేసేది. మీకు 5 స్టార్ హోటల్ ఆయన పక్కన మీకు ఎందుకు వేశారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కనుక 100% ఇద్దరు తప్పు కనబడుతుంది. కాబట్టి ఇద్దరిని కార్డులు సస్పెండ్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది రాజకీయ కోణం కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కడో కనబడుతుంది. కాబట్టి మొత్తం టోటల్గా 15 రోజుల ముందు కంప్లైంట్ రావడం ఛాంబర్కి, దాన్ని గబగబా భరద్వాజ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని నిజంగా వన్ సైడ్ చేయడం అనేది ఇది నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక కోణం కనబడుతుంది. ఎందుకంటే మనం ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇమ్మీడియట్లీ జరిగితే అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగిందంటే విక్టిమ్కి ఐఎమ్ సపోర్టెడ్, ఇప్పటికీ సపోర్ట్ చేస్తాం, విక్టిమ్కి సపోర్ట్ ఉంటాం. ఆమె తప్పు జరిగేటప్పుడు 7 సంవత్సరాలు మనం ఆమె చూస్తున్న మొత్తం టోటల్గా మేము ఏదైతే మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో చూస్తే ఆమెకి అక్కడక్కడ దాడులు కనబడట్లేదు. ఆమె ఈజ్ హ్యాపీ, ఆమె ఈజ్ ఆ టాప్ ఆమె స్టార్ట్ కెరియర్ అండ్ ఎండింగ్ కెరియర్ కొరియోగ్రాఫర్ ఈజ్ గ్రేట్ టాప్ లెవెల్. అంటే అది జానీ మాస్టర్ గారి వల్ల మీకు వచ్చింది. ఈరోజు మీకు ఇద్దరికి విభేదాలు ఏదో వచ్చాయి అంటే
మ్యారేజ్ చేసుకుంటానని అన్నారా? మ్యారేజ్ మీరు చేసుకోకుండా టాప్ లెవెల్లో మీరు ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా? ఏదో ఒక దగ్గర జరిగింది. నాకు ఇంత వాడిని నేను చేశాను కాబట్టి ఆయన ఏదో మిమ్మల్ని వేధించాడా? వేధిస్తే ఆమె యాక్షన్ పోలీసులు ఆమె యాక్షన్ తీసుకుంటారు. నేను ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పట్లేదు, నువ్వు గొప్ప వ్యక్తి, మీరు గొప్ప వ్యక్తి అని చెప్పట్లేదు. ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలా. ఎంక్వైరీస్ పోలీస్ అయిన దాకా ఇద్దరు సినిమాలు యాక్ట్ చేయకూడదు. ఇద్దరు సినిమాలు ఎక్కడా కూడా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇవ్వకూడదు, సస్పెండ్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ తప్పు కనబడుతుంది. ఇక్కడ రాత్రి ఒక అమ్మాయి బలత్కారం, కలకట్టాలో బలత్కారం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెకి ఎవరు సపోర్ట్ లేని పరిస్థితుల్లో ఆమె చంపబడ్డది. ఒక దిశ, ఒక నిర్భయ, ఇలాంటివన్నీ కూడా మొత్తం దేశంలో మనం మొత్తం దేశం అంతా ఆమె చుట్టాలు కాదు, ఆమె బంధువులు కాదు, అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చారు. ఇది సినిమా ఇండస్ట్రీలో మీ షూటింగ్లో 200-300 మంది జనాలు ఉంటారు. మళ్ళీ అలాగే మీకు మొత్తం హీరో ఉంటాడు, మొత్తం అంతా ఉంటారు. అది లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ పిఎస్లో జరుగుతుందో ఆ పిఎస్కి మనం ఇంతమంది లేడీస్ ఉన్నారని ఇస్తాం. మళ్ళీ ఆల్రెడీ లేడీస్ పోలీసు వస్తారు. మీకు ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి. సో మనీ ఈజ్ ద అదర్ సెక్యూరిటీ అండ్ ఫీల్డ్. సెక్యూరిటీ లేని ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? మీరు ఆడపిల్లగా మీకు ఇలాగ అడిగేటప్పుడు మృగాలు అడుగుతుంటాయి, మిమ్మల్ని మోసం చేద్దామని వస్తూ ఉంటారు. మోసపోవడం మీ తప్పు. మీ మానపరాణాలు మీరు అడ్డదారి తొక్కడం కోసం, రాత్రి కోటేశ్వరులు అవ్వడం కోసం, ఒక ఆర్టిస్ట్ అయిపోదాం అనుకోవాలి, అది ఇంకోటి అయిపోదాం అనుకోసం మీరు తప్పు జరిగిపోయి ఈరోజు తప్పు చేశాను, నన్ను మోసం చేశాడంటే మోసపోవడం మన తప్పు అంటాను నేను. చెప్పుతో కొట్టాలి తీసి, ఆయన అక్కడే కొట్టి 4 కొట్టి తిట్టేటప్పుడు ఇమ్మీడియట్గా చేయాలి. మీకు రమ్యకృష్ణ గారు చెప్పారు, మీకు కుష్బు గారు చెప్పారు, రాధిక గారు చెప్పారు, చిన్నమ్మాయి గారు చెప్పారు, ఆమెని గారు చెప్పారు. మాకు ఇలాంటివి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. మేము సున్నితంగా తిరస్కరించుకుంటూ, సున్నితంగా మేము వార్నింగ్ ఇచ్చుకుంటూ, అక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటూ, నీట్గా మేము హ్యాండిల్ చేసుకుంటూ ఐఎమ్ టాప్ హీరోయిన్స్ అయ్యారు. అంటే వాళ్ళు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. ఒక జానీ మాస్టర్ సొత్తు కాదు, ఒక నట్టుకుమార్ సొత్తు కాదు. ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఒక మొత్తం మహావృక్షం. ఆ మహావృక్షంలో ఎక్కడైనా మనకు బాగుంది, టాలెంట్ ఉంది అంటే అది వెళ్తూనే ఉంటారు. ఎవరిని ఆపలేరు. ఇస్ టాలెంటెడ్ కాబట్టి అమ్మాయి అల్లు అర్జున్ గారు ఇస్తానని చెప్పారు. టాలెంటెడ్ కాబట్టి ఆయన ఎందుకు ఇస్తాడు కొరియోగ్రాఫర్గా? కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. కనుక మనం తప్పు, అక్కడ అమ్మాయి తప్పు కూడా కనబడుతుంది, అబ్బాయి తప్పు ఇద్దరిది కనబడుతుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీ పరువు తీయడానికి ఇలా మొత్తం టోటల్గా తీసుకొచ్చేస్తున్నారు. ఇలా మన లావణ్య రాజస్థాన్ అవ్వచ్చు, ఈ సో మెనీ పీపుల్ మీకు ఒకరు వేషాలు ఇస్తానే మోసం చేశారంటే మోసపోవడం మన తప్పు కదా. యూట్యూబ్లో చెప్తున్నాయి కదా, మన అన్నీ కూడా రోజుకి టీవీలు చెప్తున్నాయి కదా, మన చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కదా, మన చేతుల్లో పోలీసు, మన చేతిలో సీటీ ఉంది కదా, మన చేతిలో మనం ఆల్రెడీ వాట్సాప్లు ఉన్నాయి కదా, గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇలా జరిగిందని చెప్పేసి మీరు 5 నిమిషాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారా? మిమ్మల్ని మానభంగం చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా గట్టిగా కట్టేసి ఏమైనా చేస్తున్నారా? అది రేప్ అంటారు, అటెంప్ట్ రేప్ అంటారు. ఈజ్ నాట్ కరెక్ట్. నేనేమంటానంటే తప్పు. ఆ అమ్మాయి మొత్తం అంతా హిస్టరీ రికార్డు వీడియోలో చూస్తుంటే ఎక్కడో తప్పు కనబడుతుంది. కనుక ఇద్దరు కలిపి ఎక్కడో విభేదాలు వచ్చి ఆ విభేదాల్లో బయటపెట్టారు. కనుక ఏం జరిగింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్. అంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడం వల్ల అయి ఉండొచ్చు. దాని మీద ఎవరో రాజకీయంగా ఎవరో దెబ్బతీయడానికి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుంది. కనుక ఆల్రెడీ ఇమీడియట్లీ అండ్ యాక్షన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. కాబట్టి మనం దయచేసి దీని మీద ఇంతే మాట్లాడుకుంటే బెటర్ ఉంది సార్. ఇక్కడ తను నిన్న మహిళా కమిషన్ ఆశ్రయించి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు, చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి కూడా కొన్ని వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జానీ మాస్టర్ భార్య పైన కూడా తను కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. ఆమె వీడియోస్ ఒక్కసారి మీరు చూడండి, ఆమె ఫీట్స్ చూడండి. ఆమె మొత్తం టోటల్గా ఆమె డ్యాన్స్ అసిస్టెంట్గా, జానీ మాస్టర్ అసిస్టెంట్గానే చేశారు, డ్యాన్స్ మాస్టర్గా చేశారు. కనుక అక్కడ ఎక్కడా కూడా మరి ఆ వేధింపులు కనబడట్లేదు. ఆమె ఆల్రెడీ సంతోషం. వేధింపులు ఉంటే ఒకలాగా ఉంటుంది, వేధింపులు ఉంటే గ్లో ఉండదు ముఖంలో. కనుక ఆమె అలా చెప్పదు కదా. కనుక 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు పోలీసులు. ఇప్పుడున్న పోలీసులు అప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడున్న ఛాంబర్లు అప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడున్న మరి సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ రోజు చెప్పలేదు? ఈరోజు ఎందుకు బయటకు వచ్చారు? భయభ్రాంతులకు గురి చేశాడు. భయభ్రాంతులకు గురి చేసి ఏం చేశారు? మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారా? లేకపోతే ఇంట్లోనే కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేస్తే షూటింగ్లు ఎలా చేశారు? మిమ్మల్ని టోటల్గా భయభ్రాంతులకు గురి చేస్తే మీరు లొకేషన్లో షూటింగ్లు ఎలా చేశారు? ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతిదీ మనం నోటుకొచ్చిన చెప్పొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడటానికి కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.